ఏంటి రుద్ర, సూర్య అడగగానే అంత డబ్బిస్తానని ఎందుకు ఒప్పుకున్నారా అని అడగడానికి వచ్చావా? పెదనాన్న, సూర్యకి బిజినెస్ ఎక్స్పీరియన్స్ తక్కువ, ఇషికకి ఆలోచన తక్కువ, అత్యాశ ఎక్కువ. ఆ కంపెనీ వాళ్ళు వీళ్ళకేదో అత్యాశ చూపించారు పెదనాన్న. అందుకే వీళ్ళు ఎక్సైట్ అవుతున్నారు. ఇంత అమౌంట్ కనుక వాళ్ళతో ఇన్వెస్ట్ చేయిస్తే డెఫినెట్గా ఇబ్బంది అవుతుంది. నాకు తెలుసు రుద్ర. తెలిసి కూడా అంత పెద్ద అమౌంట్ ఇస్తానని ఎలా ప్రామిస్ చేశారు? రిస్క్ కదా. రిస్కే, కానీ నువ్వు ఇష్కా ప్రవర్తన గమనించావా? తను డబ్బు కావాలని అడగలేదు, మా వాటాలోది కావాలని అడిగింది. అంటే మా హక్కు మాకు కావాలని డిమాండ్ చేసింది. నేను ఇవ్వనని ఒక్క మాట అంటే ఇషికాలో మళ్ళీ వేరే కాపురం పెట్టాలనే ఆలోచన వస్తుంది. తన ఒక్క ఆలోచనతో కుటుంబం అంతా ముక్కలైపోతుంది. అది నేను బతికుండగా జరగకూడదు. నా ప్రాణం ఉన్నంత వరకు నా కుటుంబం ఇలాగే కలిసి ఉండాలి. డబ్బు పోయినా పర్వాలేదు రుద్ర, తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ కుటుంబంలో ఐకమత్యం పోతే ఆ కుటుంబానికి ఎలాంటి విలువ ఉండదు. మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది పెదనాన్న. కానీ బిజినెస్లో ఒక్కసారి దెబ్బతింటే సూర్యకి తన మీద ఉన్న కాన్ఫిడెన్స్ పోతుంది. తను మళ్ళీ ఇదివరకటి సూర్యలా అయిపోతాడు. ఇషిక దృష్టిలో చీప్గా కనిపిస్తాడు. వాడు తప్పటడుగులు వేస్తుంటే వేలు పట్టి నడిపించిన అన్నయ్యవి. వాడు కింద పడిపోతే తిరిగి నిలబెట్టగలిగేవాడివి కూడా నువ్వే రుద్రా. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు రుద్రా. సూర్య మనం చెప్తే వినే పరిస్థితిలో లేడు. తను అనుకున్నది చేయని, అంతా మంచే జరగాలని కోరుకుందాం. ఒకవేళ పొరపాటు జరిగితే ఆ పొరపాటు సూర్యకి గుణపాఠం అవుతుంది. రుద్ర, ఎప్పుడూ కుటుంబం, తమ్ముళ్ళు, చెల్లెళ్ళనే కాకుండా కాస్త నీ గురించి కూడా ఆలోచించుకో. మనిషి అన్నాక కొంచెం అన్నా స్వార్థం ఉండాలి, లేకపోతే సంతోషంగా ఉండలే. గంగ నిన్ను నమ్ముకొని తన వాళ్లను వదులుకొని వచ్చేసింది. తనిక్కడ సంతోషంగానే ఉంది, కాదన్ను. కానీ అమ్మ అనే పిలుపుతోనే ఆడపిల్ల జీవితం సంపూర్ణమవుతుందిరా. ఆ పెదనాన్న అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను. త్వరలోనే ఉమెన్స్ బాక్సింగ్ కాంపిటీషన్ స్టార్ట్ అవబోతోంది. గంగా పోటీల్లో పాల్గొనడానికి నేను ట్రైన్ చేస్తున్నాను. తను అందులో గెలిస్తే బాక్సింగ్ కెరియర్లోనే గంగకు అదొక మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది. సుధ కూడా ఫోన్ చేసి చెప్పింది. ఆ పోటీలకి విశ్వనాథే జడ్జి అంటగా. సెలక్షన్ ప్రాసెస్ కూడా తన ఆధ్వర్యంలోనే జరుగుతుందంట కదా. అవును పెదనాన్న. మీరేం కంగారు పడకండి. విశ్వనాథ్కి మొండితనం, పంతం ఎక్కువ. తన మాటే నెగ్గాలనుకుంటాడు అంతే తప్ప మనసులో కక్ష పెట్టుకొని గంగా కెరీర్ని పాడు చేయాలనుకోడు. ఆ విషయం నాకు తెలుసు పెదనాన్న. కానీ మావే చాలా స్ట్రిక్ట్. సెలక్షన్ ప్రాసెస్ కూడా టఫ్గానే ఉంటుంది. అందుకే గంగని మరింత బాగా ట్రైన్ చేయాలి. అలా అని తనని మరీ ఇబ్బంది పెట్టకు. గంగ కూడా మొండిగటమే. పంతం పట్టిందంటే సాధించి తీరుతుంది. తను తప్పకుండా గెలుస్తుందిరా. థ్యాంక్స్ పెదనాన్న. రుద్ర, తను గెలిచాక తనని నువ్వెప్పటికీ సంతోషంగా చూసుకోవాలి. మంచి కొడుకువి, మంచి అన్నయ్యవే కాదు, మంచి భర్తవి కూడా అనిపించుకోవాలి. గుడ్ నైట్ రుద్ర. వావ్, అలారం మోగకుండానే అప్పుడే లేచిపోయి రెడీ అవ్వడం కూడా జరిగిందా? మిరాకిల్. గంగ ఏదైనా సీరియస్గా తీసుకుంది అంటే అంతే సార్.
మీరు కూడా త్వరగా రెడీ అయిపోవాలి. లేజింగా ఉండకండి. అబచా, ఒక్కరోజు ముందు లేచినందుకే ఇంత బిల్డప్పా? నేను రెడీ సార్. హ్మ్. ఇంకొక 2 నిమిషాలు టైం ఇచ్చారంటే బ్యాగ్ సర్దేస్తాను. బ్యాగ్ ఏంటి? జాగింగ్ చేసి అలసిపోతే తాగడానికి మంచినీళ్ళు, ఒకవేళ ఎండకి నీరసం వస్తే నిమ్మరసం, చెమట పడితే తుడుచుకోవడానికి టవలు. అది కాకుండా అక్కడ నీ కోసం నానే షుగర్ తక్కువ జ్యూస్ కలిపి తీసుకొచ్చాడు సెలే. అన్నయ్య సెలే అన్నయ్య సెలే అన్నయ్య మల్లె తీగకు పందిరి ఓలే, మసక సీకటిలో ఎన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై సెల్లమ్మా, తోడబుట్టిన రుణం దిచ్చుకుంటనే సెల్లమ్మా. ఏయ్, ఏయ్, అబ్బా! దిక్కు మల్ల మెలో డ్రామా మీరును. వారు 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 రంగా, మీ సెల్లిని ఛాంపియన్స్ చేసేద్దామని డిసైడ్ అయిపోయావా ఏంటి? ఏ సైడ్ అయిపోయినావో అలా మెల్లి గడుగుతావేటి బా? నా సెల్లి కప్పు గెలిచి ఛాంపియన్ అయిపోయి ఆటోగ్రాఫ్లు ఎత్తుంటే ఓ, జనం వచ్చి మీదడిపోతుంటే నన్ను సెక్యూరిటీ గార్డ్ లాగా జనాన్ని కంట్రోలింగ్ చేసేస్తాను బావా. ఓ రంగా, ఓ పని చేస్తావేంటి? ఏడు బా అది దుబాయ్లో మీ సెల్లులు విగ్రహం ఎట్టిచ్చేస్తావేంటి? పర్మిషన్ ఎత్తనాడు వేడు బా. కొడితే మొహం ముక్కు ఏకమైపోతుంది. తింగల మొహాలు ఇద్దరు కలిసి నాకు తగులుకున్నారు. పదండి. అలాగే బా, నువ్వు పదవా, నన్ను చూసి అనుకొస్తాను. త్వరగా రా అన్నయ్య. బావా ఆగు బావా, మీరు వెళ్ళిపోతాను, నడిచి రాలేను. గుడ్ మార్నింగ్ మావయ్య గారు. గుడ్ మార్నింగ్ పెదనాన్న. మీరు అడిగిన అమౌంట్ చెక్ రాశాను. మీరు వాళ్ళకిచ్చేయి. పెదనాన్న, ఆ, మా బిజినెస్ సక్సెస్ అవ్వాలని దీవించండి.